ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 15.70 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. బ్యారేజీ నుంచి 16 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రభావంతో కోనసీమలో గౌతమి, వాయనతేయ, వశిష్ట ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావంతో 45 లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు పరిస్థితి దయనీయంగా మారింది. వరద నీటి వల్ల అనారోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఉండడంతో అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కోనసీమలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి గౌతమి, వాయనతేయ ఉపనదులు. అదేవిధంగా ధవళేశ్వరం వద్ద 16 లక్షల క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేసినట్టు తెలుస్తోంది గేట్లెత్తి. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, ఎలా ఉంది సిచ్యువేషన్? 45 లంక గ్రామాలు కూడా జలదిగ్బంధంలో ఉన్నట్టు తెలుస్తుంది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు అందిస్తున్నారా? సిచ్యువేషన్ ఏంటి? చందు, ఏదైతే వరద ఉగ్రరూపం దాల్చిందో, వరద గోదావరి ఉగ్రరూపంతో ఇప్పుడు పర్వలు దొక్కుతున్న పరిస్థితి ఉంది. మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. బ్యారేజ్ దగ్గర దాదాపు 16 లక్షల క్యూసెక్కుల నీరు ఇప్పుడు దిగువకి సముద్రంలోకి విడుదల అవుతుంది. ఇక్కడ 15.80 అడుగుల నీటి మట్టం ఇప్పుడు చేరుకున్న పరిస్థితి ఉంది. మనం ధవళేశ్వరం బ్యారేజ్లో చూసినట్లయితే చాలా ఉధృతంగా ఇక్కడ వరద గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఆ దిగువన గల, అంటే ధవళేశ్వరం బ్యారేజ్కి ఆ దిగువన గల 50 కిలోమీటర్ల దిగువన గల వశిష్ట, వనితే, గౌతమి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇందాక మధ్యాహ్నం చూసాం, ఉడుముడి లంక వద్ద కూడా ఒక సుడిగుండంలో చిక్కుకుని మంచినీరు ప్యాకెట్లు తీసుకెళ్తున్న ఆ బోటు కూడా బోల్తా పడింది. దీంట్లో 5 సురక్షితంగా బయటపడ్డారు. ఒక విజయ్ కుమార్ అనే యువకుడు గల్లంతయ్యాడు. అతను పంచాయతీ గుమస్తాగా ఆఫీసులో పనిచేస్తాడు. ఇప్పటివరకు ఇంకా మృతదేహం లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు చూసినట్లయితే పునరావాస కేంద్రాలకి దాదాపుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4,000 కుటుంబాలకు పైగా తరలించారు. ఇందులో పునరావాస కేంద్రాల్లోనే కాకుండా లంక గ్రామాల్లో చాలామంది ఉండిపోయారు. దాదాపు 75 లంక గ్రామాల నుంచి బయటికి రావడానికి అవకాశం లేకుండా ఉంది. రాకపోకలు మొత్తం దిగిపోయి కేవలం బోట్ల ద్వారానే రాకపోకలు చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కూడా ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటనలు చూసాం. అయితే మరోవైపు ఈ 10 రోజులుగా ముంపులో ఉండడం వల్ల, ఒకవైపు భారీ వర్షాలు, గోదావరికి వరద, ఈ ముంపులో ఉండడం వల్ల అంటువ్యాధులు అలాగే జ్వరాలు కూడా ప్రబలే పరిస్థితి ఉంది. చాలామంది జ్వర పీడితులతో ఆసుపత్రికి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి కూడా చాలా అత్యధిక మంది బాధితులు వచ్చి చూపించుకుంటున్న పరిస్థితి కూడా ఈ వైద్య శిబిరాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే భద్రాచలం దిగువన, అలాగే పోలవరానికి ఎగువన చింతూరు, కోనవరం, ఏటపాక ఈ మండలాలు మొత్తం కూడా జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. మొత్తం 65 గ్రామాలకి విద్యుత్ సదుపాయం అంతరాయం ఏర్పడింది. 45 గ్రామాలు పూర్తి జలదిగ్బంధంలో ఈ 4 మండలాల్లో చిక్కుకుని ఉన్నాయి. దాదాపు 3,400 కుటుంబాలని పునరావాస కేంద్రాలకి, 45 పునరావాస కేంద్రాలకి తరలించారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఇక్కడ మొత్తం స్వయంగా ఉండి పర్యవేక్షణ చేస్తున్నాడు ఇక్కడ సహాయక చర్యలన్నీ కూడా. అయితే ఇక్కడ చాలా మంది
జ్వరపీడితులు ఆసుపత్రికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అంటువ్యాధులు ప్రబలుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికక్కడే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఈ పరిస్థితిని మరింత విస్తృతం కాకుండా అంటువ్యాధులు ప్రబలకుండా కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు అధికారంలో ఉంది. అయితే ఇంకా ఈ వరద 4 రోజులు కానించి 5 రోజుల వరకు కూడా ఇదే నీటి మట్టంతో ఇదే ముంపు ఇదే వరద కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓ పక్క కేంద్ర జల సంఘం సూచిస్తుంది, మరోవైపు ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. ఇంతకు కురిసిన భారీ వర్షాలకి బయట గోదావరికి బయట ముంపులాగానే ఉంది. గోదావరి వరదతోటి లంక గ్రామాలు అలాగే ముంపు మండలాల్లో ఈ గ్రామాలు కూడా ఇంకా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 12 రోజులు గడిచిపోతున్న పరిస్థితిలో భయాందోళనలో ప్రజలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరింతగా వరద కనుక పెరిగినట్లయితే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న ఆందోళన కూడా ఇక్కడ ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 177 గ్రామాలకి సింతూరు ఏజెన్సీలో రాకపోకలు తెగిపోయి ఒక 45 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. 65 గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నిత్యావసరాలు అయితే బోట్ల మీద ట్రాక్టర్ల మీద తీసుకెళ్లి అధికారులు అందజేస్తున్నారు. అయినప్పటికీ కూడా వర్షం ప్రస్తుతం తెరిపించింది. దీంతో కొంత ఉపశమనం పొందుతున్నప్పటికీ కూడా మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ పేర్కొనడంతో మరి కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితుంది. అయితే భద్రాచలం దగ్గర నిన్న వరద దాదాపుగా 54 అడుగులకి చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక నుంచి మళ్ళీ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు 49.8 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక్కడ నుంచి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. అయితే మరొక సబరి నుంచి అంటే భద్రాచలం దిగున సబరి ఛత్తీస్గఢ్ ఒడిశా ప్రాంతాల నుంచి భారీగా కురిసిన వర్షాల వల్ల సబరి మళ్ళీ బాగా పొంగి ప్రవహిస్తుంది. దీనివల్ల కోనవరంలో భారీగా వచ్చి వరద నీరు చేరుతుంది. దానివల్ల పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ప్రస్తుతం అయితే నీటి మట్టం 34 మీటర్లకి చేరుకుని స్టడీగా ఉంది. అయితే ఇక్కడ మరింతగా వరద పెరిగే పరిస్థితి ఉంది. ధవళేశ్వరం దగ్గర కూడా గంటకి నీటి మట్టం పెరుగుతుంది. ఇది ఇప్పుడు 16 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకి విడుదల కావడంతో ఇది మరింతగా పెరుగుతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ గోదావరి పెరుగుతున్నట్టుగానే ఇక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా బులెటిన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రం కూడా అప్రమత్తమైంది. కోనసీమ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దించారు. 10 బృందాలు ఇక్కడ వాతావరణం పరిస్థితి ప్రకృతి వైపరీత్యాలను బట్టి ఇక్కడ వరద తీవ్రతను బట్టి కొన్ని కీలకమైన ప్రాంతాల్లో కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా దించారు. అయితే మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల కూడా గట్లను పటిష్టం చేసి ఇసుక బస్తాలతోటి ప్రస్తుతం రక్షణ చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులు అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు రెవెన్యూ అంతా కూడా ఈ పునరావాస సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇది ప్రస్తుతం వరద గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. సందేవ్. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.